రైలు పట్టాల పక్కన మీరెప్పుడైనా నడిచారా? నడిచాం. అయితే ఏంటంటారా? ఏం లేదండి. రైలు పట్టాల పక్కన కంకరాళ్లపై నడుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది. యమవేగంగా దూసుకువచ్చే రైళ్ల చప్పుడుకు ఆ సమయంలో హడలిపోతాం. అయినా ట్రాక్ పై ఉండే రాళ్ల మీద నడవడం అంత ఆషామాషి కాదు. అయితే నిజానికి అసలు ట్రైన్ ట్రాక్స్ మధ్యలో, పక్కన, చుట్టూ ఆ మాటకొస్తే ట్రాక్ మొత్తం కంకరాళ్లతో ఎందుకు నిండి ఉంటుందో తెలుసా? అసలు కంకరాళ్లను ట్రాక్స్ కింద ఎందుకు పోస్తారో, వాటిని క్రమబద్ధంగా ఎందుకు అమరుస్తారో తెలుసా? అదే తెలుసుకుందాం. రైలు ట్రాక్ కింద చుట్టూ ఉండే కంకరాళ్లను బల్లాస్ట్ అంటారు. అయితే ఇప్పుడంటే ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఒకప్పుడు చెక్క దిమ్మలు ఉండేవి. ఈ క్రమంలో కాంక్రీట్ అయినా చెక్క దిమ్మలైనా వాటిని చిత్రంలో ఇచ్చిన విధంగా స్లీపర్స్తో ఒకదానికొకటి ఫిట్ చేస్తారు. దాంతోపాటు పట్టాలకు దిమ్మలను కూడా అమరుస్తారు. అయితే ఇలా అమర్చాక ఆ దిమ్మలు, పట్టాలు సరైన పొజిషన్లో ఉండేందుకు చుట్టూ, కింద కంకరాళ్లను పోసి వాటిని చేస్తారు. దీంతో పట్టాలు, దిమ్మలు, స్లీపర్స్ ఒకే స్థానంలో ఫిక్స్ అయి ఉంటాయి. అవి అటు ఇటు కదలవు. మరి పట్టాల పక్కన కూడా కంకరాళ్లను పోస్తారు కదా అంటే అందుకు కారణం ఉంది. సాధారణంగా రైల్వే ట్రాక్ మొత్తం భూమిపై కొంత ఎత్తులో కంకరాళ్ల మీద ఏర్పాటు చేయబడి ఉంటుంది. దానికి తోడు ట్రాక్స్ పక్కన ఎత్తుగా కంకరను పోస్తారు. అలా పోయడం వల్ల వర్షం పడినా నీరు సులభంగా భూమిలోకి వెళ్లిపోతుంది. ట్రాక్ పై నీరు నిలవదు. దీంతో రైళ్లు సులభంగా వెళ్లవచ్చు. వరదకు ట్రాక్ కొట్టుకుపోకుండా ఉండేందుకు కూడా అలా కంకరాళ్లను ఏర్పాటు చేస్తారు. అలా చేయడం వల్ల మొక్కలు కూడా పెరగవు, కింద చెత్త పెరుగుపోదు, ట్రాక్స్ క్లియర్గా కనిపిస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.